పాపం ఎన్ని ఫోజులు కొట్టినా, ఎన్ని బిల్డప్‌లు ఇచ్చినా జనాలు మాత్రం పాపం స్పందనే లేకుండా పోయింది. ఎక్కడ మా పరువు పోతదో అని జెప్పేసి పాపం వాళ్ళు పబ్లిసిటీ స్టంట్లు, ఆ! ప్రమోషన్‌లు, మొన్న సూర్యాపేటల ఎడ్ల బండ్ల ప్రచారం అని, నిన్నొక వ్యక్తి ఏదో లెటర్ రాసి నాకు 200 మంది నేను తీసుకురావడానికి రెడీగున్నా. మాకు వాహన సౌకర్యం కల్పించండి అని జెప్పేసి వాళ్ళకి వాళ్ళే పబ్లిసిటీ స్టంట్. మొన్న లగచర్లకు పోయి పార్టీ కార్యకర్తల దగ్గర రూ. 1,00,000 రెడీ చేసుకొచ్చి వాళ్ళే ఇచ్చినట్టుగా ఇట్లా పాపం బీఆర్ఎసోళ్ళ తంటాలు వాళ్ళు పడతా ఉన్నారు. కానీ ఊర్లలో పరిస్థితి ఉంది అట్లా. ఎట్లుందంటే ఎవ్వడు వచ్చే పరిస్థితి లేదు. ఏమంత కర్మరా నాయన నువ్వంతా ఆగమాగం అయితానవు. ఇప్పుడు ఎలక్షన్‌లు కూడా లేవు. వీళ్ళు గనక నిజంగా వీళ్ళు చేయకపోతే అప్పుడు మీకు ఏత్తాంలే అన్నట్టుగా ఏమంత తొందరపాటు, ఉలికిపాటు ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారా నాయన అని వాళ్ళు అంటా ఉన్నారు. ఊర్లో స్పందన భయంకరంగా ఉన్నది. ఎవడు స్పందిస్తలేడు పాపం. ఊర్లో మా తాజా మాజీ సర్పంచులు ఎవరన్నా మీటింగ్ పిలుద్దామన్నా, ఆళ్ళ క్యాడర్ మీటింగ్ పిలుద్దామన్నా వచ్చే పరిస్థితి లేదు. ఒక్కొక్కడు ఏడుస్తా ఉన్నాడు ఒకటి చెప్పుకోవాలంటే. అసలు గ్రామీణ నేపథ్యం నుంచి ఎవరుంటారనే గ్రామీణ ప్రజల నుంచి తీసుకొద్దాము. ఇక్కడ రైతులుంటారు ఎక్కువ. ఈ రైతులకు తెలవదా? శాసనసభ ఎన్నికలలో ఓడగొట్టిర్రు, పార్లమెంటు ఎన్నికలలో ఓడగొట్టిర్రు. వాళ్ళే కదా! వాళ్ళు ఓటేసినోళ్ళే కదా! పాపం వీళ్ళు ఎందుకు ఓటేసిల్లంటే రైతు రుణమాఫీ లేదు. రుణమాఫీ లేదు. కొత్త వీళ్ళకు విపరీతమైన గర్వం. రెండోది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. వాళ్ళొచ్చిర్రు రైతు రుణమాఫీ చేస్తామన్నారు. 2,00,000 లోపున్న వాళ్ళకి ఏదో టెక్నికల్ సమస్యలు ఉన్న వాళ్ళకి కాలే గానీ మిగతా వాళ్ళందరికీ వేసేసారు. ఏకమొత్తంలో ఒకటేసారి అయిపోయింది. రైతు బంధు కూడా వాస్తవానికి 4,000 లోపే వేసిండు. ఇక కొద్దిగా భూస్వాములు, దళారులు ఈ ఆళ్ళు కొంచెం రాలేదు. వాళ్ళు కూడా కొద్దిగా బీఆర్ఎస్ పార్టీకి సింపతిదారులు ఉంటారు. ఎందుకంటే పాపం ఇంట్లో కూర్చుంటే సారు డబ్బులిత్తా అన్నప్పుడు మరి వాళ్ళు పార్టీ సింపతిదారులు ఉంటారు కానీ మిగతా ఈ రైతులైతే పాపం ఈ కాంగ్రెస్ పార్టీకే ఫేవర్‌గా ఉన్నారు. ఈ మీటింగ్ పెద్ద వాళ్ళు ఓట్ చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఏం లేదు. ఆ ఎలక్షన్ అదే మన ఆ టైం వరకొస్తే ఎప్పుడు మీటింగ్ టైం వరకొస్తే వీళ్ళిచ్చే ఏమన్నా ఆఫర్‌ని బట్టి వీలుంటే రావచ్చు. చెప్పలేం. తర్వాత కౌలు రైతులు కూడా ఉంటారు. పాపం వీళ్ళకి భూములు ఉన్నాయి కానీ వ్యవసాయ ఆధారితం. ఇక వీళ్ళని మామూలు మోసం చేయలే కేసీఆర్. వీళ్ళని గుర్తింపే లేదు. వీళ్ళకి కనీసం కాస్తో కూస్తో కొన్ని చట్టాలైనా ఉన్నాయేమో కౌలు రైతులకు కానీ వీళ్ళ మనుషులు కూడా గుర్తించలే. వాళ్ళు రారు. తర్వాత మహిళలు. ఈ వర్గం అన్నా వస్తదంటే పాపం వీళ్ళు ఒక 5 ఏళ్ళు వీళ్ళని ఎంత అణగదొక్కే ప్రయత్నం చేసిందంటే మంత్రివర్గంలో స్థానమే లేదు. మహిళలంటే కేసీఆర్‌కు మామూలు గౌరవం కాదు. అట్లాంటి గౌరవం వాళ్ళ కూతురు ఉంటే ఆమె ప్రతిభ, ఆమె ఆమె గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో, వేరే మహిళ ఉంటే ఆ స్థానాన్ని ఎక్కడ భర్తీ చేస్తుందో అని చెప్పి 5 ఏళ్ళు ఇయ్యకుండా చేసింది. వీళ్ళకి పైగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చింది. రేపో మాపో మహిళలకు రూ. 12,000 ఇస్తా ఉంటారు కాబట్టి వీళ్ళు ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. వ్యతిరేకత ఉంటే మాత్రం వీళ్ళెందుకు వస్తారు? వీళ్ళేమన్నా బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా వీళ్ళకి మేలు చేస్తే కదా వచ్చేది. ఈ వర్గానికి గతంలో ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. తర్వాత ఇక నిరుద్యోగులు, విద్యార్థులు వీళ్ళందరూ వీళ్ళకి మామూలు ద్రోహం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, స్వపరిపాలన, ఆత్మగౌరవం బాగా చదువుకున్న వీళ్ళకి తెలుసు. రాజ్యాంగం వంటబడి ఎట్లా ఉండాలి, ఎవడు ఏం పని చేయాలని తెలుసు. ఇంత కష్టపడి యూనివర్సిటీలల్లో, పబ్లిక్ ఇన్స్టిట్యూట్లల్లో వీళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం టైం కేటాయించి జీవితాలు త్యాగం చేస్తే తెలంగాణ ఉద్యమంలో 10 ఏళ్ళు కోల్పోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వాళ్ళను ఆగదు. ఈ వర్గం ఎందుకు వస్తుంది? నిన్ను దగ్గరకు రానిది. నువ్వు వాళ్ళకి చేతులు ₹1,00,000 పెట్టి నువ్వు బిర్యానీ ఇచ్చి నువ్వు ఏం దందా చేసినా కూడా వీళ్ళు నీ దగ్గరికి రారు. తర్వాత ఇక ఉద్యమకారులు. ఎప్పుడైతే బీఆర్ఎస్ అయిందో నీకు పేగుబంధం తెగిపోయింది. పైగా వీళ్ళకు ఏమీ చేయలేదు నువ్వు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాస్త భూమో లేకపోతే ఉద్యోగమో లేకపోతే కొంత ఆర్థిక సాయమో చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు నేను ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు. పాపం ఊర్లో ఘోరంగా ఉన్నది పరిస్థితి. బీఆర్ఎస్లను ముట్టుకుంటే ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది. ఎటువంటి స్పందన వీళ్ళు చెప్పే గప్పాలు కొట్టి ఈ పత్రికలు రాసుకున్నంత బిల్డప్ అయితే ఊర్లలో ఏం లేదు. చాలా కష్టంగా ఉన్నది. ఇక మరి వాళ్ళు ఆ టైంలో ఏం ఆఫర్లు పెడతారో, ఈ బంగారం ఇస్తారా, చీరలు ఇస్తారా, లేకపోతే ఇంకేమి ఇచ్చి ఆఫర్లు ఇచ్చి జనాలను ఆకర్షించే పరిస్థితి ఉంటుందో చూడాలి.